తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నిరుకయున్ సంకీర్తనల్ చింతనం బనుని 9 భక్తి మార్గంబుల సర్వాత్ముడైన హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుదలతున్ సత్యం బుధైత్యోత్తమా. జై శ్రీరామ్. ఈ పద్యం ఏమంటే ఇది బమ్మెర పోతన గారు రచించినటువంటి నవవిధ భక్తి పద్యం అన్నమాట. నవవిధ భక్తి మార్గాలకు సంబంధించినటువంటి పద్యము. మనం భగవంతుని ఏ విధంగా ఏ మార్గాల్లో ఆరాధన చేయాలనేటువంటి విషయాలను ఈ పద్యం చెప్తుంది. ఎవరికి ఈ పద్యము? మేము హిందువులం అని చెప్పుకుంటా ఉంటారు కదా, మనకే, మన హిందువులకి, సనాతన ప్రజలకి, సనాతన వైదిక ప్రజలు అనేసి ఉన్నాం కదా, భక్త ఉన్నాం కదా, భారతదేశంలో జన్మించి మనకందరికీ ఈ పద్యం వర్తిస్తుందన్నమాట. 9 రకాలుగా మనం భగవంతుణ్ణి ఆరాధన చేయాలనేసి మన పూర్వీకులు మనకి అందించినారు. కానీ ఈ నవవిధ భక్తి మార్గాల్ని వదిలేసి వీటి గురించి అసలు తెలియకుండా యాబ్రాసి మొహాలు వేసుకొని అయోమయంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఈ ప్రజలు అనేవాళ్ళు, హిందువులు అనేవాళ్ళు. ఏమంటే మర్మాంగాల పూజలు చేస్తామనేసి అంటారు. శివుణ్ణి పూజించండి అట్లనేసి అంటే శివుని లింగాన్ని పూజిస్తాం, మర్మాంగాన్ని పూజిస్తాం అట్లనేసి అంటారు. పార్వతీదేవిని పూజించండి అనేసి అంటే పార్వతీదేవి యోనిని పూజిస్తాం, కామాఖ్య అనేసి ఒక గుడి కట్టేసి ఆ గుడిలో చండాలంగా స్త్రీ విగ్రహాన్ని నిర్మించి దానికి యోని ద్వారాన్నే వాళ్ళ విగ్రహంగా కట్టి దాన్నే పూజిస్తూ ఉన్నారు. ఈ దరిద్రులు ఏమంటే మళ్ళీ బాబాలుగా వాళ్ళుగా వీళ్ళుగా సన్యాసులుగా వేషాలు వేసుకొని కాషాయం గుడ్లు కట్టుకొని బట్టలు ఇప్పేసి కూర్చుంటే ఈ ఆడవాళ్ళు పోయి వాని లింగాన్ని ముట్టుకొని వాని మర్మాంగాన్ని చేతులతో ముట్టుకొని పిసికి వాళ్ళు తలకి దండం పెట్టుకొని చండాల పనులు చేస్తూ ఉంటారు. ఏందిరా ఇది దరిద్రం అట్లా అనేసి అడిగితే దీనికి ఏడుపులు. మళ్ళీ ఎందుకు ఇది మన నవవిధ భక్తి మార్గాల్లో ఉందా, మన వేదంలో ఉందా మర్మాంగాలను పూజించమనేసి? మన రామాయణం, మహాభారతం, ఇతిహాసాల్లో, పురాణాల్లో, అష్టాదశ పురాణాల్లో ఏడన్నా ఉందా? లేదు కదా. ఎవరైనా నీ పాదాలకు నమస్కారం చేస్తామంటారు కానీ నీ లింగానికి నమస్కారం, నీ యోనికి నమస్కారం అనేసి ఏమన్నా అంటారా? ఈ 9 భక్తి మార్గాలు ఏమనేసి అంటే మనకుండేది ప్రామాణికంగా శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇవి తెలుసుకోండి. వీటి గురించి తెలుసుకొని ఇక మీదట పూజలు చేయండి. పిచ్చి పిచ్చి మర్మాంగాలకు పూజలు చేస్తే ఊరుకునేది లేదు. తప్పకుండా ఖండిస్తాం.